పతిత పావన సీతాపతే రమ పతిత పావన సీతాపతే రమ ఓ రాజా ఓ రాజా రమ ఓ సీతారమ పతే రాఘవ రాజా రమ ఓ రాజా రమ ఓ సీతారమ రామ రామ జయ రాజా రామ రాఘవ మోహన వేగ శ్యామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ జయ జయ రామ సీతారామ పతిత పావన సీతాపతే రమ ఓ రాజా రమ ఓ సీతారమ పతే రాఘవ రాజా రమ బోలో శ్రీరామచంద్ర ప్రభు మహారాజ్ కి జై. అంటే నేను చెప్పేటువంటి విషయాలు జాగ్రత్తగా వినండి. అది రహస్యాలు అని చెప్పేసి 4 సూత్రాలు చెప్పుకుంటూ వచ్చినాడు ఆయన. ఆయన ఏం చెప్పిన విషయాలు మీరు చెప్తాము. తిండి మందులు వేసుకునే అంతగా జాగ్రత్తగా తీసుకోవాలి తిండి అంటాడు. నువ్వు మందులు అయితే ఎంత జాగ్రత్తగా వేసుకుంటావు? ఒక మాత్ర వేసుకుంటే చాలు, ఈ పూటకి అంటావు కదా, అంతే వేసుకుంటావు కదా. 2 మాత్రలు వేసుకుని మళ్ళీ నువ్వు బాగుందిలే మాత్రం ఇంక 2 వేసుకుంటాం మనం ఏమన్నా. కొన్ని టానిక్ తీగా ఉంది 2 స్పూన్లు వేసుకుంటామా కదా, వేసుకుంది కదా. మందు మాదిరి తిండి వేసుకోవాలంట. అట్లా వేసుకోకపోతే మందునే తిండిగా మారిపోతుంది. అట్లా వేసుకోకపోతే మందునే తిండిగా మారిపోతుంది. అంటే రోజు మందులో శాఖం పెరిగిపోతుంది. ఒకటో వేసుకొని పోయి 10, 20 వేసుకుంటాం రోగాలతో. అలా చెప్పే విషయం ఎంత మాత్రం. తిండి మందులు వేసుకునేంత జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే మందులే తిండిలాగా తినవలసి వస్తుంది. ఒకటోది. రెండో చెప్తున్నాడు, మీ పిల్లల్ని ధనవంతులుగా ఎలా చేయాలి అనేది కాదు, సంతోషంగా ఎలా జీవించాలి అనేది నేర్పించండి. మీ పిల్లలకి ధనవంతులుగా ఎలా ఎదగాలి, ఎలా చేయాలి, ఏ పని చేస్తే ధనం సంపాదిస్తావు అనే విషయం కాదు, సంతోషంగా ఎలా జీవించాలి అనేది నేర్పించండి. పెద్ద అయిన తర్వాత వస్తువు ధర కాదు, వస్తువులకి విలువ తెలుస్తుంది. వస్తువులకి విలువ ఈ రోజు మనం చూస్తున్న ఇండ్లలో వస్తువుల విలువ పిల్లలకి తెలియదు. సంపాదన అయితే ఉంది. పెద్దవాళ్ళు సంపాదించిన మంచం కావచ్చు, పెద్దవాళ్ళు సంపాదించినటువంటి పాత సామాన్లు కావచ్చు, ఇట్లా ఎడజెట్లు ఇట్లా ఇసిరిపారేస్తున్నారు, బయట ఇసిరిపారేస్తారు. అంటే దాని కింద వాల్యుబుల్స్ కనబడుతున్నాయి కట్టు ముందుగా, దాని కింద కొంచెము బాగుండే కనబడుతున్నాయి. వీటితో పని లేదు. నేను ఇంద్రిలో చూసినాను, కొన్ని ఇళ్ళలో చూసినాను, వయసైన వాళ్ళు ఇళ్ళలో ఉండే ఇళ్ళలో పోయి చూసినాను. ఏమి ఇవన్నీ ఇట్లా పక్క పెట్టారంటే మా పిల్లలకి అక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దీనికన్నా మెరుగ్గా తీసుకుంటారు, దీనిలో ఏం పని దొరికేస్తారు. వస్తువుల యొక్క విలువ తెలియకపోవడం వల్ల ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలా, సంతోషంగా జీవించే విధంగా నేర్పించాలా. పెద్ద అయిన తర్వాత వస్తువుల ధర కాదు, వస్తువుల యొక్క విలువ తెలిసే విధంగా పెంచాలి. ఇది మరి రెండో సూత్రం అయిపోయింది. తమకు ఇష్టమైన రంగాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఈజీగా మనం పెంచినట్లయితే వాళ్ళకి ఏమైనటువంటి రంగం ఉంటుందో, అంటే ఏ యొక్క పనిలో మనం చేరుకుంటే బాగుంటుంది, ఏ పని చేస్తే బాగుంటుంది, దాన్ని ఎంచుకుంటారు. అదేవిధంగా మూడో సూత్రం చెప్తున్నాడు, మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేరు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మిమ్మల్ని విడిచి వెళ్ళలేరు. విడిచి వెళ్ళడానికి 100 కారణాలు ఉన్నప్పటికీ సరే, కలిసి ఉండడానికి ఒక కారణమైనా కానీ వెళ్తారు. కలిసి ఉండాలని ఒక కారణం పుట్టుకుంటారు. విడిచి వెళ్ళకి 100 కారణాలు ఉన్నా కూడాను ఒక కారణం పుడతారు. కలిసి ఉందామా కదా, ఒక కారణమైనా కానీ వెళ్తారు. ఎంతమంది బంధువులు మనతో ఉన్నారు అనేది కాదు, ఎంతమందితో మనము ఉన్నామనేది ముఖ్యం. ఎంతమంది బంధువులు ఉన్నారు అనేది కాదు, ఎంతమంది మనతో ఉన్నారు అనేది ముఖ్యం. బంధువులు దండిగా ఉంటారు
కదా. కౌర సైన్యం మధ్య దండిగా ఉంటారు, ఏం చేయాల ప్రయోజనం లేదు. ఇప్పుడు దుర్యోధన అదే కాన్సెప్ట్ ఉంది కదండి, 10,000 మందిని ఒక్కసారి కృష్ణుడు ఇచ్చేసినాడు కదా సైన్యంని. నా తర్వాత అంటే సైన్యం ఉంది కదా, ఏ ఆలెక్క ఇంకా అనుకున్నాడు. మరి ప్రయోజనం ఏముంది కదా, వాళ్ళందరూ ఈ దగ్గర ఉన్నారా, వెళ్ళిపోయారు అందరూ కదా. అదేవిధంగా ఎంతమంది ఉన్నారు మన దగ్గర అనేది కాదు, ఎంతమంది మనతో ఉన్నారనేది ముఖ్యం. అదేవిధంగా 4 సూత్రులు చెప్తున్నాడు, మనిషి అవ్వడానికి మానవత్వం ఉన్న మనిషి అవ్వడానికి చాలా చాలా తేడా ఉంది. మనిషి అవ్వడానికి మానవత్వం ఉన్న మనిషి అవ్వడానికి చాలా చాలా తేడా ఉంది. మానవత్వానికి ప్రేమ, బాధ్యత, సహాయం చేసేటువంటి గుణము అవసరం మానవత్వానికి అవుతాయి, ఇవన్నీ కూడా అవసరమవుతుంది. కానీ మానవత్వానికి అర్థము కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. మానవత్వం కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది, అందరి దగ్గర ఉండలేదు. ఎందుకంటే ఇవి తెలియకపోవడం వల్ల వాళ్ళకి మానవత్వం గొడవైపోతుంది. చూడండి, సంపాదన ఒక సంపద అని చెప్పేసి మనం అనుకుంటున్నాము, కానీ సంపాదించాలని చెప్పి కాన్సెప్ట్ పెట్టుకొని సంపాదిస్తున్నారు, కానీ అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, లేదా మనం పోయేటప్పుడు మనకి ఏమైనా వెంట వస్తుందా అని ఆలోచన అది తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది సంపాదించడంలో. అది ఏమనుకుంటే ఆ యొక్క సంపాదించడంలో ఏమిస్తుందంటే సంపాదించాలి ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాల్సి వస్తే, కానీ అది చిన్న రోగాలు పాలు చేస్తుందంట. రోగాలు అయినప్పుడు ఈ సంపద అంతా దానికి పాటిస్తుంది. కాబట్టి సంపాదించు వద్దు లేదు, నీ సుఖపడవలసిందే, నీ వారిని సుఖపట్టవలసిందే. కానీ ఇంత కాకుండా మరి ఎక్కువగా 3 తరాలు 4 తరాలు సుఖపడాలని చెప్పేసి అధికంగా సంపాదించే ప్రయత్నం చేయొచ్చు. చూడండి, ఈరోజు మనం చూసినట్లయితే ఒక పెన్షన్ వస్తే